సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో మనం కూరకపోయాం. 3 లక్షల కోట్ల అప్పుండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నా. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు. ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. జనసేన, వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలు ఒక్క విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉంటాయి. అవే ఫ్రీ స్కీమ్స్. వీటిలో ఏ పార్టీ మేనిఫెస్టో అనేది తీసుకోండి, ఫ్రీ స్కీమ్స్ తో నిండిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆంధ్రాలో కూటమి మేనిఫెస్టో. స్కూల్కి వెళ్ళి ప్రతి స్టూడెంట్ కి సంవత్సరానికి 15,000 ఫ్రీ, ప్రతి మహిళకి నెలకి 1,500 ఫ్రీ, మహిళలకి ఫ్రీ బస్ ట్రావెల్. ఇది తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో. మహిళలకి ప్రతి నెల 2,500 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ, మహిళలకి ఫ్రీ బస్ ట్రావెల్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మన స్టేట్లోనే కాదు, అన్ని స్టేట్స్లో ఇదే పరిస్థితి. పొలిటికల్ పార్టీస్ ఏమో నువ్వు 10 రూపాయలు ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తా అని పోటీ పడుతున్నాయి. ప్రజలు కూడా అలానే వీళ్ళలో ఎవరు ఎక్కువ ఇస్తారబ్బా అని చూస్తున్నారు. కానీ ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది ఎప్పుడు డిబేటబుల్ టాపికే. కొంతమంది ఏమో ఇది ప్రజల డబ్బే కదా, ప్రజలకే కదా ఇస్తున్నారు, వీటిలో తప్పేముంది అంటారు. ఇంకొంతమంది ఏమో ఈ ఫ్రీ స్కీమ్స్ ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తున్నాయి అంటారు. వీటిలో ఏది నిజం? అసలు వీటిని ఫ్రీ స్కీమ్స్ అనాలా, వెల్ఫేర్ స్కీమ్స్ అనాలా? నిజంగా ఇప్పుడు మన ప్రభుత్వాలు ఫ్రీ స్కీమ్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయా? పార్టీలు ఈ ఫ్రీ స్కీమ్స్ ని ప్రజల శ్రేయస్సు కోసం ఇస్తున్నాయా లేక ఓట్ల కోసం ఇస్తున్నాయా? ఈ వీడియోలో తెలుసు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. మా వీడియో చూస్తున్న 97% మెంబర్స్ సబ్స్క్రైబే చేయట్లేదు. సో ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్, అసలు ఇలా ఫ్రీగా స్కీమ్ చేయడము లీగలేనా? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 123(1) ప్రకారం ఓటర్లకు లంచం ఇవ్వడం నేరం. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఇలాంటివి లంచం కిందకి రావు అని చెప్పింది. అసలు ముందు ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీ స్కీమ్స్ వల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్లు చేసే ఫస్ట్ పని అప్పులు చేయడం. అనౌన్స్ చేసిన ఫ్రీ స్కీమ్స్ అన్నింటిని అమలు చేయడానికి గవర్నమెంట్లకి వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటన్నిటిని ఎక్కడి నుంచి చేస్తారు? మన రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి మన రాష్ట్ర సీఎంలే చెప్తున్నారు, వినండి. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. మన 2 తెలుగు రాష్ట్రాలకి అప్పులు తక్కువేం లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఫ్రీ స్కీమ్స్ అమలు చేయడం అంటే అసలే ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా ప్రెషర్ పెట్టడం. ఎకనామిస్ట్ ఎన్కే సింగ్ ఏమన్నారంటే, ఈ ఫ్రీబీ కల్చర్ని అలానే వదిలేయడం ఫైనాన్షియల్ డిజాస్టర్కి పాస్పోర్ట్ ఇవ్వడం లాంటిదే అన్నారు. ఈ ఫ్రీబీస్ విషయం మీద ఆర్బీఐ కూడా గవర్నమెంట్స్ని వార్న్ చేసింది. 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, లోన్ వేవర్స్, క్యాష్ ఆనర్స్ లాంటి ఫ్రీబీస్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ మీద చాలా ప్రెషర్ పెడుతున్నాయనింది. ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల ఇంకో నష్టం ఆపర్చునిటీ కాస్ట్. అంటే ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి, సంక్షేమం కావాలంటే కొన్నిసార్లు అభివృద్ధిని వదులుకోవాల్సి వస్తుంది. ఈ ఫ్రీ స్కీమ్స్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేకపోతే మిగతా ప్రాజెక్ట్స్ మీద తక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని అర్థం. అంటే ఒకదాని కోసం ఇంకోటి వదులుకుంటున్నారు. కొన్నిసార్లు ఫ్రీ స్కీమ్స్ ఎక్కువ అనౌన్స్ చేసిన గవర్నమెంట్స్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో దీనివల్ల స్టేట్స్లో లాంగ్ టర్మ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వెనకబడే అవకాశం ఉంది. ఫ్రీ స్కీమ్స్ మీద ఇంకో క్రిటిసిజం, ఇవి ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాయని. ఇది కొంతవరకు నిజమే. అన్ని ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలకి వర్క్ చేయాలి అన్న మోటివేషన్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇదే క్వశ్చన్ సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఇలా ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే ప్రజలకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది వర్క్ చేయడానికి అని అడిగింది. అండ్ చాలా మంది ఈ ఫ్రీబీస్ని మిస్యూజ్ కూడా చేస్తుంటారు. జెన్యున్గా కామెంట్స్లో చెప్పండి, మీలో ఎంతమంది రేషన్ బియ్యాన్ని వాడుతున్నారు, ఎంతమంది రేషన్ బియ్యాన్ని అమ్మేస్తున్నారు? మీరు రేషన్ బియ్యాన్ని తీసుకొని అమ్మేస్తున్నారు అంటే మీరు మీకు ఇచ్చిన ఫ్రీ స్కీమ్ని మిస్యూజ్ చేస్తున్నారు అని అర్థం. ఇంకో విధంగా చెప్పాలంటే అసలు మీకు ఆ ఫ్రీ స్కీమే అవసరం లేదు. ఇదే కాదు, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ లాంటి స్కీమ్స్ పెడితే ప్రజలు విచ్చలవిడిగా వీటిని వాడే అవకాశం ఉంది. ఫ్రీ స్కీమ్స్ వల్ల వచ్చే నష్టాల గురించి అందరూ మాట్లాడతారు కానీ లాభాల గురించి మాట్లాడరు. ఇప్పుడు మన సొసైటీకి ఫ్రీ స్కీమ్స్ ఎంత ఉపయోగపడతాయో మాట్లాడుకుందాం. నన్ను అడిగితే చాలా ఫ్రీ స్కీమ్స్ని ఒక ఫ్రీ స్కీమ్గా చూడకూడదు, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలి. అర్థం కావట్లేదు కదా, మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. బీహార్లో సైకిల్ యోజన అనే స్కీమ్ పెట్టారు. ఈ స్కీమ్ కింద స్కూల్కి వెళ్ళే 9th క్లాస్ ఆడపిల్లలకి సైకిల్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ కొంచెం దూరం ఉన్నా ఈజీగా వెళ్ళడానికి. మీరు నమ్మను కూడా నమ్మరు, ఈ స్కీమ్ మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. ఎకనామిస్ట్ మురళీధరన్ చేసిన స్టడీలో ఏం తెలియదు తెలుసా? ఈ స్కీమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లోనే స్కూల్లో చేరే అమ్మాయిల సంఖ్య 30% పెరిగింది.
ఇంతేకాదు ఈ స్కీమ్ మీద 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఏం తెలియదంటే సైకిల్స్ తీసుకున్న అమ్మాయిలు 27.5% ఎక్కువ మంది 10th కంప్లీట్ చేస్తున్నారు. 10th కంప్లీట్ చేయడమే కాదు, దాని తర్వాత హయ్యర్ స్టడీస్ కూడా కంప్లీట్ చేశారు. వీళ్ళలో చాలా మంది లేట్గా పెళ్లి చేసుకున్నారు అండ్ నాన్ అగ్రికల్చరల్ అండ్ నాన్ లేబర్ జాబ్స్ చేశారు. ఒక నార్మల్ ఫ్రీగా సైకిల్ ఇచ్చే స్కీమ్గా స్టార్ట్ అయిన సైకిల్ యోజన చాలా మంది మహిళల లైఫ్నే చేంజ్ చేసింది. ఈ ఒక్క స్కీమ్ వల్ల బీహార్ రూరల్ ఏరియాస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా జరిగింది. స్కూల్స్లో ఉండే మధ్యాహ్న భోజనం పథకం కూడా నార్మల్గానే అనిపించవచ్చు. ఈ స్కీమ్ పేరెంట్స్కి డబ్బు మిగిల్చడమే కాదు, పిల్లలకి పోషకాహార లోపం లేకుండా చూస్తుంది. స్కూల్స్లో పెట్టే ఫుడ్ జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా డిజైన్ చేస్తారు. ఇంతేకాదు గవర్నమెంట్స్ పిల్లలకి ఇచ్చే ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ లాంటివి కూడా ఫ్రీ వస్తువులుగా మనం చూడకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా పేద విద్యార్థులకి వాటికి యాక్సెస్ ఉండదు. ఇలాంటి డిజిటల్ యుగంలో పిల్లలకి గ్యాడ్జెట్స్ యాక్సెస్ లేకపోతే చాలా వెనకబడిపోతారు. కొంతమంది మిస్యూజ్ చేసిన ఇలాంటి స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న మెడికల్ ఇన్ఫ్లేషన్కి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, ఫ్రీ మెడిసిన్ లాంటి పథకాలు చాలా మంది ప్రాణాలనే కాపాడతాయి. వీటితో పాటు ప్రీవియస్ ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అమ్మఒడి, ఇప్పుడు గవర్నమెంట్ కంటిన్యూ చేస్తున్న తల్లికి వందనం లాంటి స్కీమ్స్ ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వచ్చేలా చేస్తాయి. ఆల్రెడీ దేశంలోనే తక్కువ లిటరసీ ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సో మన రాష్ట్రానికి ఇలాంటి స్కీమ్స్ చాలా అవసరం. ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎక్కువ మంది జాబ్స్ చేస్తారు. ఎక్కువ మంది జాబ్స్ చేస్తే ఎక్కువ మంది ట్యాక్సులు కడతారు. ఎక్కువ మంది ట్యాక్సులు కడితే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. సో ఈ ఫ్రీ స్కీమ్స్ని కరెక్ట్గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికే తిరిగి వస్తుంది. చాలా మంది మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ని క్రిటిసైజ్ చేస్తారు, కానీ అది కూడా మంచి స్కీమే. చాలా మంది మహిళలకి ఈ స్కీమ్ వల్ల చాలా ప్లేసెస్కి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పోజర్ పెరుగుతుంది. వర్క్ చేసే ప్లేస్ కొంచెం దూరం ఉన్నా పర్లేదు, వెళ్ళి పని చేసుకుందాం అన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దీనివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. ప్రతి నెల ట్రావెల్ ఛార్జెస్ మిగిల్చుకొని చాలా మంది మహిళలు సేవింగ్స్ చేసుకుంటున్నారు. సంతోషంగా మంచిగా అనిపిస్తుంది. శాలరీలో కొంచెం సేవ్ అవుతుంది కదా అనిపిస్తుంది. సేవింగ్స్ చిన్నమైన పెద్దమైన ఎమర్జెన్సీస్ లో చాలా ఉపయోగపడతాయి. ఆ సేవింగ్స్ ని మనం ఇంకా తెలివిగా చేయొచ్చు. మనకు ఆ అవకాశం జారాప్ ఇస్తుంది. జారాప్ లో మనం సేవ్ చేసే డబ్బు 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ రూపంలో సేవ్ అవుతుంది. ఇందులో మనం 10 రూపాయలు ఉండే డబ్బుల్ని సేవ్ చేయొచ్చు. 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ ని ఆటో సేవ్ సెట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి బంగారం రూపంలో సేవ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో పెరిగిన బంగారం ధరతో పాటు మనం సేవ్ చేసిన అమౌంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, లేదా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు బంగారంతో పాటు పెరిగిన అమౌంట్ ని డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ కి విత్డ్రా చేసుకోవచ్చు. మీరు కూడా ఎమర్జెన్సీస్ కోసం సేవింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి జార్ యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోలోకి వెళ్తే బేసికల్లీ హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ వీటి మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టినా లాంగ్ టర్మ్ లో మళ్ళీ అది రాష్ట్రానికే మంచి చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు ఎందుకు చెప్పానంటే ఫ్రీబీస్ అనేవి ఎప్పుడు చెడ్డవే కాదు, చాలా సార్లు మంచివి కూడా. కనీస అవసరాలు తీర్చడానికి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ దూరం చేయడానికి ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ ఉపయోగపడతాయి. ఫ్రీ స్కీమ్స్ అంటే మంచివి అన్నాను కదా అని టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు ఇస్తే కరెక్ట్ కాదు. ఇలాంటి స్కీమ్లు మాత్రం ప్యూర్గా ఓట్లకి తప్ప దేనికి పనికిరావు. సో ఈ లాభాలు నష్టాలు పక్కన పెడితే అసలు పార్టీలు ఎందుకు ఈ ఫ్రీ స్కీమ్స్ అనౌన్స్ చేస్తాయి? ఎందుకంటే వాళ్ళకి ఇవి ఓట్లు ఇస్తున్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేపిస్తాము అంటే ప్రజలకు బాగా అర్థమవుతుందా? లేక 5,000 కోట్లు పెట్టి మీ అందరికి నెలకి 2,500 ఇస్తానంటే ప్రజలకు బాగా అర్థమవుతుందా? 15,000 మీకు 18,000 సో ఇలాంటివి జనాలకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా పాలసీ చేంజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లా కాకుండా ఇవి ప్రజల్ని డైరెక్ట్ గా అఫెక్ట్ చేస్తాయి. ఓటు వేసిన కొన్ని రోజులకే వాళ్ళ చేతిలోకి డబ్బు వస్తుంది అంటే ఖచ్చితంగా వాటికి అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పేద ప్రజలు, మిడిల్ క్లాస్ ప్రజలు ఇలా ఆలోచిస్తారు. ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి ఇంకో రీజన్ ఏంటో తెలుసా? ఓట్ బ్యాంక్ తగ్గట్టు స్కీమ్ ని రెడీ చేసి వాళ్ళ ఓట్లు తెచ్చుకోవడానికి ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు నెల నెల ఇంత అమౌంట్ ఇస్తే వాళ్ళ ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్ఎంప్లాయిడ్ యూత్ కి నిరుద్యోగ భృతి ఇస్తే వాళ్ళ ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫార్మర్స్ కి ప్రతి సంవత్సరం కొంచెం డబ్బు ఇస్తే వాళ్ళ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఆటో డ్రైవర్లకి సపరేట్ గా డబ్బులు ఇస్తే వాళ్ళ ఓట్లు వస్తాయి. లేకపోతే సపరేట్ క్యాస్ట్ వాళ్ళకి సపరేట్ స్కీమ్ తెస్తే వాళ్ళ ఓట్లు వస్తాయి. సో ఇలా ప్రతి ఓట్ బ్యాంక్ ని కవర్ చేస్తూ ఒక స్కీమ్ ని రెడీ చేస్తే అన్ని ఓట్ బ్యాంక్స్ కవర్ అవుతాయని పార్టీల ప్లాన్. పార్టీస్ ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి ఇంకో కారణం వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ చాలా ఫ్రీ స్కీమ్స్ అనౌన్స్ చేసి ఇస్తుంది అనుకోండి, ఆ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్ లో కౌంటర్ చేయాలంటే తప్పకుండా ఆ స్కీమ్స్ అన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ మేనిఫెస్టో తీసుకుంటే చాలా పథకాలు అలానే కనిపిస్తాయి. వాళ్ళు 10 రూపాయలు ఇస్తే వీళ్ళు 20 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒడి అనే వైఎస్ఆర్సీపీ తెచ్చిన పథకాన్ని టీడీపీ తల్లికి వందనం అని పేరు మార్చి ఒకరు కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇది ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ వాళ్ళ జోబుల్లోకి వస్తున్న డబ్బులను ఆపేస్తామంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? సో అన్ని పార్టీస్ కి ఈ ఫ్రీ స్కీమ్స్ ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వీటితో పాటు చాలా సార్లు ఈ ఫ్రీ స్కీమ్స్ ఆ లీడర్ బ్రాండింగ్ కోసం కానీ లేకపోతే ఆ పార్టీ బ్రాండింగ్ కోసం కానీ ఉపయోగపడతాయి. ఆ స్కీమ్స్ కి ఆ లీడర్ల పేరు పెట్టుకోవడం,
ఇచ్చే వస్తువుల మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. సో ఈ ఫ్రీ స్కీమ్స్ లో విచ్చలవిడితనాన్ని తగ్గించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చే స్కీమ్స్ ని 2 రకాలుగా డివైడ్ చేయాలి. హై రిటర్న్ స్కీమ్స్, లో రిటర్న్ స్కీమ్స్. ఒక స్కీమ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం వల్ల రాష్ట్రానికి ఎంత రిటర్న్ ఉంటుంది అని ముందే క్యాలిక్యులేట్ చేయాలి. ఏ రిటర్న్ రాకుండా ప్యూర్ గా ఓట్ల కోసం ఇచ్చే గిఫ్ట్లు లాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలక్షన్ కమిషనే ఆపేయాలి. అండ్ స్కీమ్స్ ని కాలానికి తగ్గట్టు మారుస్తూ ఉండాలి. క్లిక్ అయ్యాయి కదా అని వాటిని అలానే కంటిన్యూ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1980s లో ఎప్పుడో 2 రూపాయలకి కిలో బియ్యం పెడితే అది ఇప్పుడు ఫ్రీ స్కీమ్ అయిపోయింది. అండ్ చాలా మంది రేషన్ బియ్యాన్ని అమ్మేస్తున్నారంటే ఆ బియ్యం వాళ్ళకి అవసరం లేదు అని అర్థం. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇచ్చి మిగిలిన వాళ్ళకి కొంచెం తక్కువ ధరకి ఇవ్వచ్చు కదా. దీంతో పాటు ఎక్స్పర్ట్స్ పెట్టిన ఇంకో ప్రపోజల్ ఏంటంటే పార్టీలు మేనిఫెస్టోలో ఫ్రీ స్కీమ్స్ అనౌన్స్ చేసినప్పుడే వాటితో పాటు వాటికి ఫండింగ్ ఎక్కడి నుంచి తెస్తారో, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీనివల్ల ఓటర్స్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ప్రతి ఫ్యామిలీకి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పింది అనుకోండి, దానికి కావాల్సిన కోట్ల డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనివల్ల ప్రజలకి ఆ స్కీమ్ నిజంగా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమా అసాధ్యమా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలు కూడా నిజంగా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంది కదా, మరి మీరు ఎందుకు ఓటేయలేదు అని అడిగితే చాలా మంది ఆ డబ్బు కూడా నా దగ్గర నుంచే కదా వాళ్ళు తీసుకుంది అని ఆన్సర్ ఇస్తున్నారు. అండ్ దీనితో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో వెల్ఫేర్ ఉంటుంది కానీ ఫ్రీబీస్ ఉండవు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీగా హెల్త్ కేర్ ఉంటుంది అండ్ పెన్షన్స్ ఉంటాయి. కేరళ ఎకనామికల్ గా మిగిలిన రాష్ట్రాల కంటే బాగానే ఉంది కదా. సో ఇలాంటి రాష్ట్రాల నుండి నేర్చుకోవడంలో తప్పేముంది. వీటితో పాటు ఫ్రీ స్కీమ్స్ ని పూర్తిగా ఫ్రీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలు ప్రతి మహిళకి ప్రతి నెల ఇంత డబ్బు ఇస్తామని అనౌన్స్ చేస్తున్నాయి కదా, అవి ఫ్రీగా ఇచ్చేయకూడదు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తేనో లేదా వాళ్ళు హెల్త్ చెకప్స్ చేయించుకుంటేనో మాత్రమే ఇవి వస్తాయంటే సమాజానికి ఇంకా ఎక్స్ట్రా మేలు జరుగుతుంది. సో అన్కండిషనల్ గా ఫ్రీబీస్ ఇవ్వడం కంటే ఇలా కొన్ని కండిషన్స్ పెట్టడం బెటర్. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ ఫ్రీ స్కీమ్స్ ని లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ని 2 వైపుల నుండి చూడాలి. ఫ్రీ స్కీమ్స్ అంటే చెడ్డవి అని అనకూడదు, ఫ్రీ స్కీమ్స్ అంటే మంచివి అనకూడదు. వీటిని కేస్ బై కేస్ ఎవాల్యుయేట్ చేయాలి. ఓట్ల కోసం ప్రజలకు ఫ్రీగా వస్తువులు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేసే స్కీమ్స్ ఆపడంలో తప్పులేదు. అలానే ఒక ఫ్రీ స్కీమ్ వల్ల పేదరికం నుండి ఫ్రీడమ్ వస్తుందంటే ఆ ఫ్రీ స్కీమ్ ని కంటిన్యూ చేయడంలో ప్రాబ్లం ఏముంది. సో ఫైనల్ గా ప్రజల్లో అవేర్నెస్ రావడం, గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ పెంచడం, ఇలాంటి స్కీమ్స్ లో జ్యుడిషియల్ ఇంటర్ఫిరెన్స్ పెరగడం వల్ల పిచ్చి పిచ్చి ఫ్రీ స్కీమ్స్ కాకుండా ఎక్కువ మీనింగ్ఫుల్ స్కీమ్స్ వస్తాయి. ఈ ఫ్రీ స్కీమ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జారా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇంట్రెస్టింగ్ వీడియోని చూడండి.